శ్రీమన్నారాయణ. వెల్కమ్ టు వేదిక్ లైఫ్. నేను మీ జనార్దనాచార్యుడు. అసలు అందరూ మనం పుట్టిన తర్వాత ఎలా ఉంటాం, ఏం చేస్తాం అనేది అందరికీ తెలిసినదేనండి. చనిపోయాక ఏమవుతాం, అసలు మనం చనిపోయాక ఎలా మనం పైలోకానికి ఉత్తమ లోకాలకి ఎలా వెళ్తాం, లేదా అసలు ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత ఏమవుతుంది అని మీకు తెలుసా? తెలియకపోతే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. ఆత్మ మనం ఈ యొక్క శరీరాన్ని నుంచి వెళ్తున్న సమయంలోని, అంటే సుమారుగా 3 నుంచి 4 గంటల లోపు మనకున్నటువంటి 7 చక్రాలు, పైనుంచి కిందన పాదముల వరకు ఉన్నటువంటి 7 చక్రాలంట ఒక్కసారి వాటి పనిని ఆపుతాయంట. అంటే వాటి క్రియాభాగం అనేది ఆగిపోతూ ఉంటుందంట. దీనివల్ల ఏం కలుగుతుందంట, మానవుడి యొక్క తన యొక్క పాదములు చల్లబడుతూ ఉంటాయంట. అయితే ఆ మానవుడి కంట తన యొక్క పూర్వీకులందరూ, అంటే ఇంతకు ముందు చనిపోయిన వారందరూ స్మృతికి వస్తూ ఉంటారంటండి. ఇది నేను చెప్పింది కాదు, మన యొక్క గరుడ పురాణంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడాల వారికి చెప్పినది. అయితే ఆత్మ శరీరాన్ని విడుస్తున్న సమయంలో, అంటే 4-5 గంటల ముందంట ఆ చక్రాల యొక్క క్రియ అంతా ఆగిపోయి మరియు పూర్వీకుల యొక్క జ్ఞాపకం అనేది వస్తూ ఉంటుందంట. ఇలాంటి సమయంలో పాదాలు చల్లబడడం మరియు స్మృతి మర్చిపోవడం, అంటే జ్ఞాపకం అనేది పోవడం అనేది జరుగుతూ ఉంటుందంట. అయితే ఇలా మరణిస్తున్నాడు అనుకున్న సమయంలో కంట యమభటులు భూమి మీదకి రావడం ప్రారంభం చేస్తారు. యమధర్మరాజు యొక్క ఆజ్ఞ తీసుకున్నటువంటి యమభటులు చిత్రగుప్తుడి దగ్గర పాప పుణ్య వంటి చిట్టాలన్నింటినీ పూర్తి చేసుకొని మానవుడు ఎక్కడ పరమపదిస్తాడు, అంటే ఎక్కడ చనిపోతాడు అనేది తెలుసుకొని ఆ ప్రదేశానికి యమభటులు వస్తాడంట. తన యొక్క జీవన నాడి ఎప్పుడు ఆగిపోతాదని చూసుకొని యమభటులు ఆ ఆత్మ, అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి చేతనా పదార్థాన్ని ఏదైతే ఉంటుందో ఆ ఆత్మని యమలోకానికి పట్టుకొని వెళ్ళడానికి సంసిద్ధమై ఉంటారంట. అయితే శరీరాన్ని విడిచిపోయిన తర్వాత ఆత్మ ఒక నూతనమైనటువంటి ట్రాన్స్పరెంట్ గ్లాస్లా ఉంటుంది. అంటే ఎవరికి కనబడదు, ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. శరీరాన్ని విడిచిన తర్వాత శరీరం మీద ఎంతో ప్రేమ, అనురాగాలు, మమకారం అనేది పొంటుతూ ఉంటుందంట. శరీరంలోకి వెళ్ళాలి అని కూడా అనుకుంటుందంట. ఒక్కొక్క అంగాన్ని శరీరంలోకి ఆత్మ అనేది చేకూరుద్దాం అనుకుంటుందంట. మీరు చూసే ఉంటారు, చనిపోతున్న సమయంలోనేమో శరీరంలో కొన్ని అవయవాల కదలిక మరియు కొన్ని అవయవాల యొక్క వాటి యొక్క పనితీరు కొంచెంగా ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. అది ఏమిటంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో విడిచిపోతున్న సమయంలోని అమాంతంగా మరలా తన శరీరాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటుందంట. అయితే భగవంతుడి యొక్క ఆజ్ఞ, నిర్మితమైనటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలాన్ని విడిచిపెట్టాక ఆత్మ మరలా అనేక ప్రయాణాలు చేసి తిరిగి మరలా కొత్త శరీరాన్ని పొందుతుందని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతశ్చ సహా అని అన్నాడు. పుట్టిన వారందరికంట మరణం తప్పకుండా ఉంటుందంట. మరణించిన వారికంట మరలా తప్పకుండా జననం అనేది ఉంటుందంట. మానవుడికి ఉన్న ఒక గొప్ప భయం ఏదైనా ఉన్నదంటే అది ఒక్క మరణం మాత్రమేనండి. మరణాన్ని మించిన భయం మానవుడికి లోకంలో ఇంకోటి ఏదీ ఉండదు. కాబట్టి అటువంటి మరణం అనేది ఆసీనమవుతున్న సమయంలోనేమో ఈ చేతనా శరీరం పైకి వెళ్తూ కిందకు వస్తూ శరీరాన్ని నుంచి బయటికి వెళ్తూ మళ్ళా తిరిగి వద్దామని ఎంతో ఆశపడుతూ ఉంటుందంట. అలాంటి సమయంలో యమభటులు వచ్చి ఆ ఆత్మని పట్టుకొని వెళ్తూ ఉంటారంట. అయితే ఎంతో తిరిగినటువంటి ప్రదేశాల్లో, నివసించినటువంటి గృహముల్లో, పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో అన్నిటిలోని ఆ ఆత్మ ఏదైతే ఉంటుందో ఆఖరిసారిన ఒకసారి చూసుకుందాం, తన యొక్క బంధువులు తనకి అంత్యక్రియలు చేస్తున్నారా లేదా, దహన సంస్కారాలు చేస్తున్నారా లేదా అనేది చూద్దాం అని అనుకుంటూ పరితపిస్తూ ఉంటుందంట. అలాంటి సమయం వరకు ఆత్మ యమభటుల యొక్క సహాయం చేత అలా ఈ యొక్క దహన సంస్కారాలు అయ్యేంత వరకు తిరుగుతూ చూస్తూ ఉంటారంట. అయితే ఈ దహన సంస్కారాలు ఎప్పుడైతే అయిపోతాయో మరలా తిరిగి ఆ యొక్క యమలోకానికి పయనమవుతుందంట ఆత్మ. నెమ్మదిగా లోకాలన్నీ అనేక అడ్డంకులు దాటుకుంటూ అనేక గొప్పనటువంటి ఈ యొక్క వైతరిణి నది వంటి అనేక నదుల్ని దాటుతూ
అనేక ఛాలెంజెస్ అందరినీ ఫేస్ చేసి ఆఖండ యమలోకానికి వెళ్ళి యమలోకంలోని యమధర్మరాజు యొక్క తీర్పు అంటే పుణ్యాత్ముడా పాపాత్ముడా స్వర్గానికి వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళాలా అనేది ఆజ్ఞ కొరకే వేచి ఉంటుందంటే ఈ యొక్క ఆత్మ. అలా అయిన తర్వాత మరలా 11వ రోజు పెద్ద కర్మ ఏదైతే అవుతుందో ఆ పెద్ద కర్మను చూడడం కోసం మరలా ఆత్మ అనేది భూలోకానికి వస్తుంది. ఈ భూలోకానికి వచ్చిన సమయంలోని ఈ యొక్క ఆత్మ తన యొక్క మానవులందరూ, తన యొక్క బంధువులందరూ, తన యొక్క స్నేహితులు ఏం చేస్తున్నారో అనేది అనేక మార్లు పరితపిస్తూ చూస్తూ ఉంటుందంట, దుఃఖం చెందుతూ ఉంటుందంట. ఎలా అయితే మనం ఒక కొత్త వస్త్రాన్ని వేసుకొని పాత వస్త్రాన్ని విడిచిపెడతామో ఆత్మ కూడా ఒక కొత్త దేహాన్ని వెతుక్కుంటూ పాత శరీరాన్ని విడిచిపెడుతుంది అని మనకి గరుడు పురాణంలో ఉన్నది. ఇలా కాలం గడిచిన తర్వాత పెద్ద కర్మ ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ కర్మనంతటిని చూసి సంతోషించి లేదా బాధపడి ఆత్మ మరలా ఒక కొత్త శరీరానికి వెళ్తుందంట. అది నరకలోకంలో అంటే యమలోకంలోని యమభట్టుడు, యమదూతలు మరియు యమధర్మరాజుతో ఉన్నటువంటి చిత్రగుప్తుడు పరిశీలించి ఈ ఆత్మ కొత్త శరీరాన్ని పొందాలా లేదా క్రిమి కీటకాలు పశువు పక్షాదులు జన్మలు పొందాలా అనేది ఆలోచించి నిర్ణయిస్తారంట. ఉత్తమ పుణ్యాలు చేశాడంటే తప్పకుండా ఆ వైకుంఠలోక లేదా స్వర్గలోక ప్రాప్తి, లేదా నీచపు పనులు చేశారంటే తప్పకుండా వాడికి నరకలోక ప్రాప్తి ఇచ్చేటట్టుగా చూస్తారంట. ఇలా ఆత్మ అనేది భూలోకాన్ని విడిచి ఆ పైన నరకానికి కానీ స్వర్గానికి పయనిస్తుంది. దీనినే ద వే టు డెత్, ద వే టు హెల్ లేదా ద వే టు స్వర్గం అని అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వేదిక్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.